నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ స్వార్థపూరిత బంధాలు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనూష ఇంటి తలుపులు తెరిచి ఇంట్లోకి వచ్చేసరికి సాయంత్రం 6 దాటింది. ఆమె చేతుల నిండా షాపింగ్ బ్యాగులే ఉన్నాయి. తన ముఖం అంతా ఆనందంతో నిండిపోయినట్టుంది. డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్న అనూష భర్త అజయ్ ఆమెను చూడగానే తన కనుబొమ్మలు పైకి లెగిశాయి. ఏంటనూష, ఈ రోజు మళ్ళీ షాపింగ్కి వెళ్ళావా అని కోపంగా అడిగాడు. అజయ్, ఈ రోజు మార్కెట్లో చాలా గొప్ప డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. మనం అసలు ఊహించను కూడా ఊహించలేము. ఏం చెప్పమంటారు? ఆ విషయం కూడా నిన్ననే నాకు తెలిసింది. నిన్న కిట్టి పార్టీలో నా ఫ్రెండ్ రమ్య చెప్పింది ఈ సేల్ గురించి. నేను చాలా తక్కువ రేట్లకే చాలా మంచి మంచి డిజైనర్ చీరలు ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను. ఇవన్నీ చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ చీర చూడండి, సగం రేటుకే దొరికింది. ఈ బ్యూటీ ప్రొడక్ట్ మీద కూడా 70% ఆఫ్ వచ్చింది అని మాట్లాడుతూ ఉన్న అనూషను చూడగానే అజయ్ తల పట్టుకుని కూర్చున్నాడు. నువ్వు ఈ అనవసరపు ఖర్చులన్నీ ఎప్పుడు ఆపుతావో నాకు అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు నీకు వివరించి చెప్పాను, ఇలా పనికిరాని వాటి కోసం డబ్బులన్నీ వృధా చేస్తున్నావు నువ్వు. నీకు కొంచెం కూడా సెన్స్ లేదు. ఇది నీ రోజువారీ దినచర్యగా మారిపోతుంది అంటూ భర్త తిట్టడం వింటూ ఉన్న అనూషకి చాలా కోపం వచ్చింది. వెంటనే అనూష, ఏం మాట్లాడుతున్నావు అజయ్ నువ్వు? నా స్నేహితులందరూ ప్రతి పార్టీకి ఇలాగే ఖరీదైన చీరలు నగలు ధరించే వస్తారు. చాలా మంచి మేకప్ కూడా చేసుకుంటారు. చాలా మంది డైమండ్ జ్యువెలరీ మాత్రమే వేసుకుని వస్తారు. కనీసం నన్ను నచ్చిన బట్టలైనా కొనుక్కొని ఇవ్వచ్చు కదా అని అనూష అనగానే అజయ్కి చాలా కోపం వచ్చింది. నీ స్నేహితులను చూసిన తర్వాత నువ్వు మన ఇల్లు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు ఇవన్నీ మర్చిపోయి మన జీవితాలని నాశనం చేసేస్తున్నావు. పిల్లల స్కూల్ ఫీజులు ఎంత అవుతున్నాయో నీకు తెలుసా? ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయో నీకు తెలుసా? ఈ సంవత్సరం ఫీజులు కూడా పెరిగాయి. నా కనీస అవసరాలకు కూడా డబ్బులు లేకుండా పోతుంది. ఉన్న ప్రతి రూపాయిని నువ్వు అనవసరంగా నీ ఆడంబరాలకే ఖర్చు పెడుతున్నావు అని మాట్లాడుతూ ఉండగానే అనూష కోపంగా, ఇప్పుడు నేను నాకు నచ్చింది కూడా కొనుక్కోలేనా అంటూ అజయ్తో గొడవకు దిగింది. అప్పుడే అనూష ఫోన్ మోగింది. వెంటనే అనూష ఫోన్ ఎత్తింది. అవతలి వైపు నుంచి అనూష తండ్రి విక్రమ్ గారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వెంటనే అనూష, నాన్న ఎలా ఉన్నారు మీరు? మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడిగింది. అమ్మా అనూష, నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. కొన్ని రోజుల నుంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను, కానీ ఒంటరిగా వెళ్ళడానికి ధైర్యం లేదు అని చెప్పగానే అనూషకు చాలా బాధ అనిపించింది. అనూష వాళ్ళ అమ్మగారు సంవత్సరం క్రితమే మరణించారు. అనూష తన తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురు. కొడుకులు లేని కారణంగా విక్రమ్ గారు ఒంటరిగా ఊర్లోనే జీవిస్తున్నారు. తండ్రి ఆరోగ్యం బాగోలేదని నీరసంగా మాట్లాడుతున్న స్వరం విని అనూష ఆనందం మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోయింది. వెంటనే అనూష, నాన్న నువ్వు కంగారు పడొద్దు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి నీకు సహాయం చేయమని మామయ్య కొడుకు సురేష్కి చెప్పు. నిన్ను తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇలాంటి సమయాల్లో వాళ్ళు మాత్రమే మనకు ఉపయోగపడతారు. మనకంటూ వాళ్లే కదా ఊర్లో ఉన్న చుట్టాలు. నేను ఇప్పుడే ఫోన్ చేసి సురేష్తో చెప్తాను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని. తను వచ్చి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాడు అని చెప్పగానే విక్రమ్ గారు, అమ్మ అనూష, సురేష్ తన భార్య పిల్లలతో బిజీగా ఉన్నాడు. నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి తన దగ్గర టైం లేదు. నేను ఆల్రెడీ సురేష్ని అడిగాను, తను వీలు కాదని చెప్పాడు అని చెప్పారు. ఆ మాటలు విన్న తరువాత అనూషకి ఏం చేయాలో అర్థం కాలేదు. అనూష గుండె జల్లుమంది. తండ్రికి ధైర్యం చెప్పి, కంగారు పడొద్దు నాన్న, నేను ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది. వెంటనే అనూష అజయ్ వైపు చూస్తూ, వినండి, మా నాన్నకి అస్సలు ఒంట్లో బాగోలేదట. ఆయన ఒంటరిగా ఉంటున్నారు ఆ ఊర్లో. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవారు కూడా అక్కడ ఎవ్వరూ లేరు. అందుకే ఆయనని ఊర్లో ఒంటరిగా వదిలేయకుండా మనతో పాటు ఉంచుకోవడానికి ఇక్కడికి తీసుకురావాలి అని అనుకుంటున్నాను అని అనూష చెప్పగానే ఆ మాటలు విన్న అజయ్ ఒక్క క్షణం కంగారు పడ్డాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. కానీ అజయ్ మనసులో అలజడి చెలరేగుతూనే ఉంది.
మరోవైపు ఇంటి ఖర్చులన్నీ లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాడు. అజయ్ కళ్ళల్లో కాస్త చిరాకు కనిపిస్తుంది. ఏంటనుష, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిటీలో వాతావరణం ఏమంత బాగుండదు కదా, కాలుష్యం కూడా పెరిగిపోయింది. మామయ్య గారిని ఇక్కడికి తీసుకొస్తే ఆయన ఆరోగ్యం మరింత దిగజారిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఆయనకి ఇక్కడ వాతావరణం సరిపడదు. ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఊర్లోనే ఉండనివ్వు అని చెప్పినప్పుడు అనూష ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది. కానీ తన తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మనసులోనే కంగారు పడసాగింది. ఆ కంగారుని అజయ్కి కనపడకుండా దాచలేకపోయింది. అప్పుడు అజయ్, అనూష, నేను మీ నాన్న గురించి బాధపడ్డం లేదని నువ్వు అనుకోవద్దు. నువ్వు మీ నాన్నగారి గురించి ఎంత ఆందోళన చెందుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంది. ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంటుంది. ఇది అందరికీ జరిగే విషయమే. నువ్వేమీ కంగారు పడొద్దు. నువ్వు రోజు ఫోన్ చేసి మీ నాన్నగారి యోగక్షేమాల గురించి కనుక్కుంటూ ఉండు అని చెప్పాడు. ఆ మాటలు విన్న అనూష వీలు చూసుకుని ఊరికి తన తండ్రి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంది. తన భర్త అజయ్తో, మీరు చెప్పింది నిజమేనండి, ఈ సిటీ వాతావరణం మా నాన్నకి పడకపోవచ్చు. దానివల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించొచ్చు. అందుకే మనం ఊరికి వెళ్ళి మా నాన్నని డాక్టర్కి చూపించి మందులు ఇప్పించి ఆయనని జాగ్రత్తగా చూసుకుని ఏమేం అవసరాలు ఉన్నాయో తీర్చొద్దాం. ఆయనకి ఫోన్ చేసిన ప్రతిసారి ఆయన గొంతు చాలా బలహీనంగా వినిపిస్తుంది. నాకు చాలా భయంగాను, బాధగాను, ఆందోళనగాను ఉంది అని చెప్పింది. అజయ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ అనూష తన తండ్రికి ఫోన్ చేసినప్పుడు తన తండ్రి మెల్లగా, అమ్మ అనూష, నా ఆరోగ్యం ఇంకా అలాగే ఉంది. మందులు కూడా లేవు. నేను వేరే డాక్టర్ దగ్గర చూయించుకోవాలని ఆలోచిస్తున్నాను. కానీ ఒంటరిగా ఎలా వెళ్లాలో నాకు అర్థం కావడం లేదు. కనీసం మీరైనా వచ్చుంటే బాగుండేది అని అనగానే అనూష తన తండ్రిని ఓదారుస్తూ, నాన్న, కంగారు పడకు, నేను ఆయనతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తున్నాను. మేం కూడా నీ దగ్గరికి రావాలనే ఆలోచిస్తున్నాము అంటూ ఫోన్ కట్ చేసేసింది. వెంటనే అజయ్ దగ్గరికి వెళ్ళి, అనూష, అజయ్, మా నాన్న ఆరోగ్యం గురించి ఫోన్ చేసి కనుక్కున్నాను. నేనైనా సరే ఊరికి వెళ్ళి ఆయన్ని డాక్టర్కి చూపించాలని అనుకుంటున్నాను అని చెప్పగానే అజయ్ ఒక్క క్షణం ఆలోచించాడు. కానీ అజయ్ మొహంలో చిరాకు పెరిగిపోయింది. అతను గంభీరమైన స్వరంతో, నాకు ఆఫీస్లో చాలా అర్జెంట్ పనులున్నాయి, మనం అక్కడికి వెళ్ళడం కుదరదు. ఊర్లోనే ఎవరో ఒక మంచి డాక్టర్ని సంప్రదించి మందులు తీసుకోమని మీ నాన్నతో చెప్పు. ఊర్లో చాలా మంది డాక్టర్లు ఉంటారు కదా అని చెప్పగానే ఆ మాటలు విని అనూష హృదయం బరువెక్కింది. అనూష వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అజయ్ కూడా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. టేబుల్ దగ్గరే కూర్చొని అనూష తన నాన్నగారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. రోజు ఫోన్ చేస్తే ఆయన ఆరోగ్యం బాగుపడుతుందా ఏమిటి? డాక్టర్ని సంప్రదించి మందులు తీసుకుంటే గాని ఆయన ఆరోగ్యం కుదుట పడదు. అనారోగ్యంతో ఉన్న మనిషి ఒక్కడే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాడు అని ఆలోచించడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు అనూష తన తండ్రిని ఇక్కడికి తీసుకురావాలని, కొన్నిసార్లు తనే అక్కడికి వెళ్ళాలని అజయ్తో మాట్లాడుతూనే ఉంది. అప్పుడు అజయ్ కోపంగా, నేనేమైనా మీ నాన్న బాధ్యత తీసుకుంటానని కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నానా? ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గరకు వెళ్ళిపోతే ఇంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నాకైతే కుదరదు అని చెప్పి టిఫిన్ చేసేసి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అనూష ఇంటి పనులన్నీ చేసి త్వరగా తను పనులన్నీ పూర్తి చేసి దిగాలుగా కూర్చునున్నప్పుడు ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అనూష తలుపు తీసింది. పై పోర్షన్లో అద్దెకుండే అనిత ఎదురుగా నిలబడుంది. తన చేతిలో ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో కొన్ని స్వీట్స్ కూడా ఉన్నాయి. అనూష, ఈ రోజు నేను హల్వా చేశాను, నీ కోసం కొంచెం తీసుకురావాలి అని అనుకున్నాను అంటూ నవ్వుతూ చెప్పింది. అనూష పొడిగా నవ్వుతూ స్వీట్స్ తీసుకుంది. అనితకి థ్యాంక్స్ కూడా చెప్పింది. కానీ అనూష ముఖంలో ఆనందం కనిపించలేదు. అనూష ముఖంలో ఉన్న బాధను పసిగట్టిన అనిత, ఏం జరిగింది, ఎందుకు నువ్వు అంత కలత పడుతున్నావు అని అడిగింది. వెంటనే అనూష, ప్రత్యేకించి ఏమీ లేదు, మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పగానే అనిత కాస్త కంగారు పడింది. ఏమైంది మీ నాన్నగారికి? ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అని అడగగానే, ముందుగానే ఆయన షుగర్ పేషెంట్, ఇప్పుడు ఆయనకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందట.
ఊర్లో ఆయనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వరూ లేరు. నేను వెళ్ళడానికేమో ఈయనకి ఆఫీస్లో లీవ్ దొరకదు. ఎన్నిసార్లు అడిగినా ఈయన ఆఫీస్లో లీవ్ దొరకడం లేదనే చెబుతున్నారు అని చెప్పగానే అనిత అనూష వైపు సానుభూతిగా చూసింది. అనూష, నువ్వు ఈ విషయం గురించి ఆందోళన చెందుతున్నావా అని మాట్లాడుతూ ఉండగానే అనిత భర్త రఘు బయట నుంచి తిరిగొచ్చాడు. వెంటనే అనిత రఘుతో, రఘు, నువ్వు సరైన సమయానికే వచ్చావు. చూడండి, అనూష ఎంత కంగారు పడుతుందో. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదట. అజయ్ అన్నయ్యకి ఊరికి వెళ్ళడానికి సమయం లేదట అని చెప్పగానే రఘు అనితతో, నువ్వు అనూషతో పాటు వెళ్ళు, పిల్లల్ని ఈ రోజుకు నేను చూసుకుంటాను అని చెప్పగానే అనూష, మీరంత ఇబ్బంది పడకండి, నా వల్ల మీకెందుకు శ్రమ అంది. వెంటనే రఘు నవ్వుతూ, అమ్మా అనూష, ఇందులో ఇబ్బంది ఏముంది? మీ నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు. నువ్వు అనిత ఆయన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించి తిరిగి రండి. మనం ఒకరికొకరు ఆసరాగా ఉంటే మంచిదే కదా అనగానే అనిత కూడా ఎంతో ఆప్యాయంగా అనూషతో చెప్పింది. అవును అనూష, నువ్వేమీ బాధపడొద్దు, నీతో పాటు నేను వస్తాను. రఘు మన ఇద్దరిని కారులో తీసుకెళ్లి అక్కడ విడిచిపెడతాడు. మీ నాన్నగారిని డాక్టర్కు చూపించి మళ్ళీ మనం తిరిగి వచ్చేద్దాం అని చెప్పినప్పుడు అనూషకి చాలా తేలిగ్గా అనిపించింది. వెంటనే రఘు కారు తాళాలు తీసుకొని ఇద్దరిని కారులో ఎక్కించుకొని ఊరికి బయలుదేరాడు. గ్రామానికి చేరుకున్న తరువాత రఘు అనూష తండ్రి విక్రమ్ గారిని కారులో ఎక్కించుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు షుగర్ లెవెల్స్ పెరిగాయని చెప్పారు. అంతేకాకుండా ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్ ఉందని, కొన్ని మందులు రాసిస్తున్నానని చెప్పినప్పుడు అనూష తన తండ్రితో పాటే 2 రోజులుంది. రఘు ఇంకా అనిత తిరిగి వచ్చేశారు. ఆ 2 రోజులు అనూష పిల్లలిద్దరినీ రఘు అనితలే చూసుకున్నారు. 3 రోజుల తర్వాత అనూష తిరిగొచ్చింది. అప్పుడే రఘు ఇంకా అనిత అనూష వాళ్ళ ఇంటికి వచ్చారు. విక్రమ్ గారి యోగక్షేమాల గురించి అనితని అనూషని అడిగి తెలుసుకున్నారు. వెంటనే అనూష గత కొన్ని రోజులుగా ఆయన కోర్టు కేసు విషయంలో తిరుగుతూ ఉన్నారు. అందుకే ఆయన ఆరోగ్యంపై అస్సలు ఆయన శ్రద్ధ తీసుకోకపోవడం వల్లే ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. అయితే ఒక మంచి విషయం జరిగింది. కోర్టు కేసుకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న కేసుది తుది తీర్పు వచ్చింది అని చెబుతూ ఉన్నప్పుడు అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న అజయ్ ఆ మాటలన్నీ విని షాక్ అయిపోయాడు. వెంటనే అనూష దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావు అనూష, నువ్వు చెప్పేది నిజమా? చాలా సంవత్సరాలుగా కోర్టులో నలుగుతున్న కేసుకి తీర్పిచ్చారా? ఆ కేసు మామయ్య గారే గెలిచారా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అజయ్ చేతిలో నుంచి బ్యాగ్ జారి కింద పడిపోయింది. నువ్వు చెప్పే భూమి అదే కదా అని అజయ్ అడగగానే అనూష, అవునండి, అదే భూమి. దాని విలువ ఇప్పుడు కోట్ల రూపాయలుంది. నేను ఎప్పుడూ ఆ విషయం మీతో చెబుతూనే ఉంటాను కదా అని చెప్పగానే అకస్మాత్తుగా ఏదో లంకె బిందెలు దొరికినట్టుగా అజయ్ ఆనందంలో మునిగిపోయాడు. తను ఆలోచించడం మొదలుపెట్టాడు. వావ్, ఇది చాలా శుభవార్త. మామయ్య గారికి నువ్వు ఒక్కదానివే కూతురువి. అంత డబ్బుతో ఆయన ఏం చేస్తారు? ఆయన ఆరోగ్యం ఇప్పుడు అసలే బాగోలేదు అని మాట్లాడుతూ ఆ ఆస్తంతటిని ఎలాగైనా రాబట్టే ప్రయత్నం చేయాలి, ఏదైనా మంచి ప్లాన్ వేయాలి అని లోపలే ఆలోచించుకుంటూ అనూష వాళ్ళ మేనమామ కొడుకు సురేష్ మాయమాటలతో ఆయన్ని తన వైపు తిప్పుకొని ఆ ఆస్తంతా కాజేస్తాడేమోనని అజయ్ మనసులోనే ఆందోళన చెందసాగాడు. అంతలోనే అనూష మా మామగారికి ఏకైక కూతురే కాబట్టి తనకి మాత్రమే హక్కు ఉంటుంది అని మనసులోనే అనుకున్నాడు. రాత్రికి అనూష పనంతా ముగించుకొని గదిలోకి వచ్చేసరికి అజయ్ ల్యాప్టాప్తో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ల్యాప్టాప్ ఆన్లోనే ఉంది, కానీ అజయ్ ఆలోచనలు అక్కడెక్కడో తిరుగుతున్నాయి. గదిలోపలికి వచ్చిన అనూష, నీ వర్క్ అయిపోతే ల్యాప్టాప్ ఆఫ్ చేసి పడుకో అజయ్, చాలా లేట్ అయిపోయింది అని చెప్పగానే అజయ్, అనూష, మామయ్య గారికి ఒంట్లో బాగోలేదని చెప్పావు కదా, ఆ విషయం గురించే నేను ఆలోచిస్తున్నాను. ఆయనకి మనం తప్ప ఇంకెవరున్నారు? ఆయన్ని ఊర్లో ఒంటరిగా వదిలేయడం సరైన పని కాదు. పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మన కర్తవ్యమే అవుతుంది కదా. ఆయన్ని జాగ్రత్తగా మనమే చూసుకోవాలి కదా. నేను ఇన్ని రోజులు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాను. ఆయన ఆరోగ్య పరిస్థితి అంత దారుణంగా ఉందని నాకు తెలియదు. నువ్వు వచ్చి అన్నీ చెప్పావు కాబట్టి నాకు తెలిసింది. ఆయనని వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేద్దాం, మన దగ్గరే ఉంటారు ఆయనక. అప్పుడు మాత్రమే ఆయన బాగోగుల్ని మనం జాగ్రత్తగా చూసుకోగలం
అని అజయ్ చెప్పగానే ఆ మాటలకి అనూషకి అనుమానం వచ్చింది. వెంటనే అనూష, గ్రామంలో వాతావరణం బాగుంటుందని మీరే చెప్పారు కదా, నగరంలో కాలుష్యానికి మా నాన్నగారు ఇంకా ఎక్కువ అనారోగ్యానికి గురవుతారని మీరే ఆ రోజు అన్నారు, మీకు గుర్తులేదా అని అడగగానే, నేను చెప్పింది నిజమే అనూష, కానీ ఈ కాలుష్యం గురించి ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ మనుషుల్ని దూరం పెడితే ఎలాగా? ఆయన ఆరోగ్యం ఎప్పుడు క్షీణిస్తుందో ఎప్పుడు బాగుంటుందో మనకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మంచాన పడితే అప్పటికప్పుడు ఎవరు చూసుకుంటారు? ఆయన బాధ్యత ఎవరు వహిస్తారు? ఆయన వేరే ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది. మనం ఇక్కడికి తీసుకొచ్చుకుంటే ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు కదా అని అజయ్ చెప్పాడు. ఆ మాటల్లో కూడా కొంచెం నిజం ఉంది అని అనూష ఆలోచనలో పడింది. మీరు చెప్పింది నిజమే, మనం ఇద్దరం ఇక్కడే ఉంటాం కాబట్టి ఆయన మన కళ్ళ ముందుంటారు. అన్ని విషయాల్లోనూ మనం జాగ్రత్తలు తీసుకోగలం. నేను వెంటనే మా నాన్నకి ఫోన్ చేసి ఈ ఆదివారమే ఆయన్ని తీసుకెళ్ళడానికి మనం వస్తున్నామని చెప్తాను అని చెప్పింది అనూష. అనూష ఉదయం నిద్రలేచేసరికి అజయ్ అప్పటికే రెడీ అయి కూర్చునున్నాడు. అనూష లేవగానే, ఈ రోజు ఆఫీస్కి తొందరగా వెళ్ళాలా ఏమిటి, మీరు పొద్దున్నే రెడీ అయిపోయారు అని అడిగిన వెంటనే అజయ్, లేదనూష, ఈ రోజు నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను అని చెప్పగానే అనూష మరింత ఆశ్చర్యానికి గురైంది. ఎందుకు సెలవు పెట్టారు మీరు అని అనూష అడగగానే, ఈ రోజే మనం ఊరికి వెళుతున్నాము, మీ నాన్నగారిని మనతో పాటు తీసుకొచ్చుకుంటున్నాము అని చెప్పాడు అజయ్. వెంటనే అనూష, అదేంటి, మనం ఆదివారం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కదా అని అడిగింది. అప్పుడు అజయ్, వీలైనంత త్వరగా ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటే ఆయన ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. ఇలాంటి విషయాల్లో జాప్యం అంత మంచిది కాదు. మీ మేనమామ కొడుకు సురేష్ ఎంత మోసగాడో నీకు తెలియదా? మావయ్య గారిని భ్రమలో పెట్టేసి ఆస్తిని తన స్వాధీనంలోకి తీసేసుకోవచ్చు. మనం ఎంత తొందరగా మేల్కుంటే అంత మంచిది. మనం ఎంత తొందరగా వెళ్ళి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తే మనకే అంత మంచిది అని చెప్పగానే అనూష కూడా నిజమే, అలా చేస్తేనే మంచిది అనుకుంది. వెంటనే అనూష తన తండ్రికి ఫోన్ చేసి ఈ రోజే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నామని చెప్పాలనుకుంది. అనూష తన తండ్రికి ఫోన్ చేయగానే అనూష మాటలు విన్న తండ్రి, మీరెందుకు రావడం ఇప్పుడు? ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఇక్కడ నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పగానే అనూష కాస్త కంగారు పడింది. నాన్న, నువ్వు మాతో కలిసి సిటీకి వచ్చేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను నీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా చూసుకోగలను అని మాట్లాడుతూ ఉండగానే అజయ్ అనూష చేతిలో నుంచి ఫోన్ తీసుకొని విక్రమ్ గారితో అన్నాడు, మామయ్య గారు, ఇప్పుడు మీ మాటలేవి నేను వినను. మీ ఆరోగ్యం ఇప్పుడు మాకు చాలా ముఖ్యం. ఈ రోజు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము వస్తున్నాము. మీకంటే మాకు ముఖ్యమైన విషయం ఏమీ లేదు అని చెప్పగానే అల్లుడు తన పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నందుకు ఆయనకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ వాతావరణం బాగుంటుంది, ఇక్కడ ప్రతిదీ మనదే అనిపిస్తుంది. ఇక్కడ నేను, అనూష మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము. అనూష మీ ఆరోగ్యం గురించి రోజు ఇక్కడ ఆందోళన చెందుతూ ఉంటుంది. మీరు మా కళ్ళ ముందుంటే మాకు సంతృప్తిగా ఉంటుంది కదా. మీకు కూడా అనూష తప్ప ఇంకెవ్వరూ లేరు కదా. మీకు అనూష మాత్రమే కూతురు కాబట్టి మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత అవుతుంది కదా. ఇక మిగతా విషయాలు మీరేమీ ఆలోచించకండి అని చెప్పినప్పుడు విక్రమ్ గారు అల్లుడు మాటలు విని తన మీద ఇంత బాధ్యత చూపిస్తున్న అల్లుడి మాటని పక్కకి తోసివేయాలి అని అనుకోలేదు. కూతురుతో అల్లుడితో కలిసి సిటీకి వెళ్ళడానికి ఆయన వెంటనే అంగీకరించారు. సాయంత్రం విక్రమ్ గారు కూతురు అల్లుడితో కలిసి సిటీకి వచ్చారు. అజయ్ కారాపి, అనూష, నువ్వు కారు డోర్ ఓపెన్ చెయ్యి, నేను మావయ్య గారిని కారులోంచి బయటకు దించుతాను అంటూ మర్యాదగా విక్రమ్ గారిని కారులో నుంచి జాగ్రత్తగా దించి ఇంటి లోపలికి తీసుకొచ్చారు. అనిత అనూష గొంతు విని బయటకొచ్చింది. ఇంతలోనే అజయ్ విక్రమ్ గారిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొస్తూ ఉన్నాడు. వెంటనే అనిత కూడా దగ్గరకొచ్చి విక్రమ్ గారి యోగక్షేమాల గురించి అడిగింది. అనూష, నువ్వు చాలా మంచి పని చేశావు అంకుల్ని ఇక్కడికి తీసుకొచ్చి అని చాలా సంతోషించింది అనిత. విక్రమ్ గారి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అనూష ఆయనకు ఉదయాన్నే టిఫిను, మధ్యాహ్నం భోజనము, అంతేకాకుండా మందులు కూడా టైంకి ఇవ్వడం మొదలుపెట్టింది. అజయ్ కూడా ఆఫీస్ నుంచి తిరిగి రాగానే
విక్రమ్ గారి దగ్గరే కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. సాయంత్రం అందరూ కలిసి టీ తాగుతూ, రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తూ చాలా సంతోషంగా గడుపుతున్నారు. నాన్న, నిజం చెప్పాలంటే నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఇంట్లో పెద్ద దిక్కు అనే వాళ్ళుంటే ఆ కళే వేరు. కానీ ఇంట్లో ఒక సమస్య ఉంది అంటూ మాట్లాడుతూ ఉండగానే విక్రమ్ గారు ఆశ్చర్యపోయారు. ఏమైందమ్మా? అంతా బాగానే ఉంది కదా, ఇంక సమస్య ఏమిటి ఇంట్లో అనగానే అనూష, అవును నాన్న, ఈ ఇంట్లో అంతా బాగానే ఉంది, కానీ ఈ ఇల్లు చాలా పాతదిగా కనిపిస్తుంది. మన పిల్లల స్నేహితులు ఇంటికొస్తే వాళ్ళ ముందు మన పిల్లలు చాలా సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే పిల్లల స్నేహితుల ఇళ్ళన్నీ చాలా పెద్దవి, ఇంకా ఆధునికమైనవి. అందరి ఇల్లు కాస్త నాగరికంగా ఆధునికంగా ఉంటే ఈ ఇల్లేమో కాస్త మామూలుగా ఉంటుంది అని చెప్పగానే అజయ్ మాట్లాడుతూ, ఏది ఏమైనా మంచి సొసైటీలో కొత్త ఇల్లు కొనుక్కుందామంటే ఫ్లాట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఇల్లు కొనాలంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకు కూడా సొంతంగా గదులు కావాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయో నాకు అర్థం కావడం లేదు అంటూ అజయ్ మాట్లాడుతూ ఉండగానే విక్రమ్ గారు ఆలోచనలో పడ్డారు. ఆయన టీ కప్పు టేబుల్ మీద పెట్టేసి, ఏం వర్రీ అవ్వకు బాబు, ఈ విషయంలో మీకేదైనా సహాయం కావాలా అని అడిగినప్పుడు ఆ మాటలు విని అజయ్ చాలా సంతోషించాడు. తన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటూ, మామయ్య గారు, ఇదంత తేలికైన విషయం ఏం కాదు, కోట్లల్లో సంగతి అని చెప్పగానే విక్రమ్ గారు, నువ్వు డబ్బు గురించి ఆలోచించొద్దు బాబు, ఊర్లో భూమిని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బంతా నా తర్వాత మీదే అవుతుంది కదా, నాకు మాత్రం అనూష తప్ప ఇంకెవరున్నారు అని చెప్పగానే అజయ్ తన ఆనందాన్ని దాచుకుంటూ, సరే మామయ్య గారు, మీరంత భరోసా ఇస్తే రేపటి నుంచే మంచి ఇల్లు కోసం మేము వెతుకుతాము అని చెప్పి అజయ్ ఇంకా అనూషలు తర్వాత రోజు నుంచే నగరంలోని పెద్ద పెద్ద ఇళ్లను చూడడం మొదలుపెట్టారు. విలాసవంతమైన సొసైటీల్లో ఫ్లాట్లు, పెద్ద పెద్ద ఇల్లులు వెతకడం మొదలుపెట్టారు. చివరికి ఒక విలాసవంతమైన బంగ్లా వాళ్ళకి నచ్చింది. 1-2 రోజుల్లోనే డీల్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. అజయ్ ఇంకా అనూష కొత్త ఇంటి గురించే చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మొదట్లో అజయ్, అనూష విక్రమ్ గారిని చాలా బాగా చూసుకున్నారు. కానీ క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వస్తుంది. ఆయన పట్ల కూతురు, అల్లుడు కూడా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. విక్రమ్ గారు బయట వరండాలో పడుకుని ఉన్నారు. ఆయనకు విపరీతంగా దగ్గొస్తుంది. ఆయన గట్టి గట్టిగా దగ్గుతున్నారు. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. అనూష వంటింట్లో నుంచి బయటకొచ్చి, నాన్న, మీరు టైంకి మందులు వేసుకోలేదా ఏంటి అని అడిగింది. విక్రమ్ గారు బలహీనమైన గొంతుతో, లేదమ్మా, మందులు అయిపోయాయి. అజయ్కి చెప్పాను, కానీ తీసుకురావడం మర్చిపోయినట్టున్నాడు అని మాట్లాడుతూ ఉండగానే అజయ్ లోపల నుంచి బయటకొచ్చి, మామయ్య గారు, నన్ను క్షమించండి, నేను మందులు తీసుకురావడం మర్చిపోయాను. ఆఫీస్లో నాకు చాలా వర్క్ ఎక్కువైపోయింది అని చెప్పాడు. అప్పుడు విక్రమ్ గారు దగ్గుతూనే, సరే బాబు, మందులు తీసుకురాకపోయినా పర్వాలేదులే, నన్ను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే ఆయన సరైన మందులు రాసిస్తాడు అని చెప్పగానే అజయ్ వేగంగా కారు తాళాలు తీసుకుని, మామయ్య గారు, ఇప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్ళేంత టైం లేదు. ఈ రోజు కొత్తింటి డీల్ ఫైనలైజ్ చేయాలి. వెంటనే నేను బ్యాంకుకు వెళ్ళాలి. మా ఎఫ్డీని బ్రేక్ చేసి డబ్బులు తీసుకురావాలి. సాయంత్రం మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పినప్పుడు విక్రమ్ గారు అలసిపోయిన గొంతుతో, బాబు అజయ్, నా ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. నాకు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పగానే అనూష, నాన్న, బ్యాంకులో మాకు ఎక్కువ టైం ఏమీ పట్టదు, మేము త్వరగానే వచ్చేస్తాము. ఆ తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని చెప్పి కార్ స్టార్ట్ చేసేసి బ్యాంకుకు బయలుదేరారు. విక్రమ్ గారు అలా అనారోగ్యంతో మంచం మీదే పడున్నారు. ఆయన పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఆయన మూలుగుల శబ్దం విని అనిత బయటకొచ్చి గబగబా మెట్లు దిగింది. అలాంటి కండిషన్లో ఉన్న విక్రమ్ గారిని చూసి భయపడిపోయింది. అంకుల్, మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది? అనూష, అన్నయ్య గారు ఎక్కడున్నారు అని అడగగానే విక్రమ్ గారు వాళ్ళిద్దరూ బ్యాంకుకు వెళ్లారు అని చెప్పారు. వెంటనే అనిత తన భర్త రఘుకి ఫోన్ చేసి విక్రమ్ గారి ఆరోగ్యం ఏమీ బాగోలేదని,
అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని రఘుతో చెప్పగానే రఘు వెంటనే బయలుదేరొచ్చాడు. అప్పుడు విక్రమ్ గారు, మీరేమి కంగారు పడకండి, అనూష, అజయ్ వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు, కానీ కాస్త సమయం పడుతుంది అంతే అని చెప్పారు. అప్పుడు అనిత ఇంకా రఘు, మీరు మమ్మల్ని ఎందుకు పరాయి వాళ్ళల్లా భావిస్తున్నారు, మీ ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పి విక్రమ్ గారిని ఒప్పించి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి కొంచెం మెరుగైంది, కానీ అనూష ఇంకా అజయ్లు మాత్రం వాళ్ళ సొంత ప్రపంచంలో చాలా బిజీగా ఉన్నారు. విక్రమ్ గారు ఏదైనా అడిగినప్పుడల్లా టైం లేదని వాయిదా వేస్తూ ఉన్నారు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మందులు తెస్తామని రోజు అజయ్ చెప్పి మర్చిపోయి వస్తున్నాడు. అలాగే రోజు మర్చిపోయి రావడం మొదలుపెట్టాడు. విక్రమ్ గారు కూతురు అల్లుడు ఏమైనా చేస్తారు అన్న ఆశను కూడా వదులుకున్నారు. కూతురు కూడా ఆయన పట్ల అజాగ్రత్తగానే ప్రవర్తిస్తుంది. కిట్టి పార్టీలని, షాపింగ్లని తన స్నేహితులతో వెళ్ళిపోతూ ఉంది. ఇంట్లో ఉన్నంతసేపు కూడా తన స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. మెల్లమెల్లగా అనూష తన తండ్రికి ఉదయం 11 గంటలైనా కూడా టిఫిన్ కూడా పెట్టేది కాదు. విక్రమ్ గారు మంచం మీద పడుకొని ఆకలితో కూతుర్ని పిలుస్తూనే ఉండేవారు టిఫిన్ పెట్టమని. అనూష మాత్రం తన స్నేహితులందరితో ఫోన్లు మాట్లాడుకుంటూ కొత్త ఇంటి గురించి వివరించి చెబుతూ ఉండేది. ఆ రోజు అనూష తన స్నేహితురాలితో, నేను కొత్తగా కొనుక్కున్న ఇల్లు ఎంత అందంగా ఉందో తెలుసా, ఆ ఇల్లు చూసి అందరూ ఈర్ష్యతో రగిలిపోతారు అంటూ మాట్లాడుతూ ఉంది. విక్రమ్ గారు బయట వరండాలో పడుకొని అనూషని పిలుస్తూనే ఉన్నారు. ఆయన గొంతు విని పైనుంచి అనిత పరిగెత్తుకుంటూ వచ్చింది. అంకుల్, మీరు ఇంకా టిఫిన్ చేయలేదా, ఇంతసేపు టిఫిన్ చేయకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది అంటూ ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని గబగబా తీసుకొచ్చి విక్రమ్ గారికి అందించింది. మీ మందులు ఎక్కడున్నాయి అంకుల్, మీరు టిఫిన్ చేస్తూ ఉండండి, నేను మందులు తీసుకొస్తాను, మందులు వేసుకుందరు గాని అని చెప్పి అనిత గబగబా మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి టిఫిన్ తినడం పూర్తవగానే విక్రమ్ గారికి మందులు కూడా ఇచ్చింది. అనిత తరచుగా విక్రమ్ గారిని చూడ్డానికి వస్తూ కాసేపు కూర్చుని యోగక్షేమాలు ఆరా తీస్తూ మందులైపోగానే ఆయన మందులు కూడా ఆర్డర్ చేసేవాడు రఘు. ఎంత నిరాకరించినప్పటికీ విక్రమ్ గారు అతని చేతిలో బలవంతంగా మందుల కోసం డబ్బులు అందజేయడానికి ప్రయత్నించేవారు. అజయ్ ఇంకా అనూషలు మాత్రం వాళ్ళు కలలు కన్న ఇంటికి మారడానికి రిజిస్ట్రేషన్ కోసం ఆసక్తిగా ఉన్నారు. ఆ రోజు సాయంత్రం అజయ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అజయ్, అనూష ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అనూష డాన్స్ చేస్తూ, ఇప్పుడు మనం కొత్త ఇంటికి మారబోతున్నాము కాబట్టి మనం మంచి కారు కూడా కొనుక్కుందాము, ఇంట్లోకి కొత్త ఫర్నిచర్ కూడా కొనుక్కోవాలి, ఫర్నిచర్ అంతా కూడా సౌకర్యంగా ఇంకా విలాసవంతంగా ఉండాలి, మన బంధువులు స్నేహితులు ఇళ్లలో ఎలాంటి ఫర్నిచర్ అయితే ఉందో అందరి ఇళ్ల కంటే మంచి ఫర్నిచర్ మన ఇంట్లో ఉండాలి అని చెప్పగానే అజయ్ నవ్వుతూ, మీ నాన్నగారి దగ్గర నుంచి 5 కోట్లు రాబోతున్నాయి, మనకి కోట్ల విలువైన ఇల్లు కొనడమే కాదు మిగిలిన డబ్బు కూడా మనం పొదుపు చేయబోతున్నాం, ఆ డబ్బుతో చాలా సౌకర్యవంతమైన ఫర్నిచరు, లగ్జరీ కారు కొనుక్కోవచ్చు అన్నాడు. అయినా ఈ వయసులో ఆయన అంత డబ్బు పెట్టుకుని ఏం చేస్తారు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. విక్రమ్ గారికి ఆ మాటలు వినపడుతూనే ఉన్నాయి. ఆయన మనసులో విచిత్రమైన అశాంతి నెలకొంది. ఆయన గుండె బరువెక్కింది, శ్వాస కూడా భారంగా మారింది. శ్వాస తీసుకోవడంలో ఆయనకి చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. చివరికి ఊర్లో ఉన్న భూమిని అమ్మే రోజు రానే వచ్చింది. రిజిస్ట్రేషన్ పూర్తి కావాలని అనూష ఇంకా అజయ్ ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. విక్రమ్ గారితో కూడా చెప్పారు, ఈ రోజు రిజిస్ట్రేషన్ ఉంది, సిద్ధంగా ఉండమని. కానీ విక్రమ్ గారు అలసిపోయిన గొంతుతో, నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు, నా గుండె బరువెక్కిపోయింది, నేను ఊపిరి కూడా పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న అజయ్ మనసులో కోపం తారాస్థాయికి చేరుకుంది. కానీ తన కోపాన్ని అణుచుకుంటూ, ఈ రోజు మనం ఊరికి వెళ్ళి ఆ భూమిని అమ్మడం చాలా అవసరం, ఈ రిజిస్ట్రేషన్ వాయిదా వేస్తే భూమి రిజిస్టర్ చేసే వరకు మన చేతికి డబ్బులు రావు, ఆ డబ్బుతోనే మేము ఇల్లు కొనాలి అని అనుకున్నాము అనగానే అనూష కూడా, నాన్న ఈ రోజే మనం వెళ్ళాలి, మీరు ఎలాగైనా కారులో కూర్చోవాలి, మీరు ప్రశాంతంగా కాసేపు కళ్ళు మూసుకుని కారులో కూర్చుంటే అన్ని పనులు అయిపోతాయి, ఇక్కడైనా మంచం మీద పడుకోవాల్సిందే కదా, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి మేమే తీసుకెళ్తాం అనగానే విక్రమ్ గారు, అమ్మ అనూష,
నాకు ఒంట్లో బాగుంటే నేనెందుకు రాను, కానీ ఇప్పుడు నాకు కనీసం పైకి లేచే ఓపిక కూడా లేదు అని చెబుతున్నా సరే అనూష, అజయ్ ఇద్దరూ మొండిగా ఉన్నారు. ఇద్దరూ బలవంతంగా విక్రమ్ గారిని కారులో కూర్చోబెట్టుకొని కాసేపట్లో పని అయిపోతుంది, ఓపిక పట్టండి అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కు బయలుదేరారు. కానీ విక్రమ్ గారిని డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్లలేదు. విక్రమ్ గారికి ఊపిరి కూడా ఆడడం లేదు. విక్రమ్ గారిని కారులోనే కూర్చోబెట్టి అజయ్, అనూష ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్లారు. విక్రమ్ గారు అజయ్ని, అనూషని పిలుస్తూనే ఉన్నారు. ఇద్దరు ఇంకాస్త సమయం పడుతుంది, మీ సంతకం తీసుకున్న తర్వాత మిమ్మల్ని మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాము అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. విక్రమ్ గారి పరిస్థితి విషమంగా ఉంది. మెల్లమెల్లగా ఆయన ధైర్యం కూడా విచ్ఛిన్నమైపోతుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అజయ్, అనూష ఫోన్ ఎత్తడం లేదు, ఆయన దగ్గరకు కూడా రావడం లేదు. ఎలాగోలాగా ఆయన ధైర్యం కూడగట్టుకుని రఘుకి ఫోన్ చేశారు. విక్రమ్ గారు వణుకుతున్న స్వరంతో రఘుతో, బాబు రఘు, నాకు ఈరోజు అస్సలు ఒంట్లో బాగోలేదు, ఈ భూమి మీద నా సమయం అయిపోతుందని నేను అనుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను పోతున్నాను, త్వరగా రా బాబు అని చెప్పి ఆయన స్పృహ కోల్పోయారు. ఈ మాటలు రఘు చెవుల్లో ప్రతిధ్వనించగానే అతని గుండె చప్పుడు వేగంగా మారింది. అతని మనసంతా అశాంతితో నిండిపోయింది. వెంటనే ఫోన్ పెట్టేసి సమయం వృధా చేయకుండానే ఆఫీసులో పర్మిషన్ తీసుకొని గబగబా విక్రమ్ గారు చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. విక్రమ్ గారి పరిస్థితి అప్పటికే చాలా దిగజారిపోయింది. రఘు వెంటనే విక్రమ్ గారిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అజయ్ ఇంకా అనూష బయటకొచ్చి కారులో చూసినప్పుడు విక్రమ్ గారు కారులో లేకపోవడంతో వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. కాల్ చేసినా కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇద్దరికి చెమటలు పట్టాయి. ఈ రోజు ఆయన సంతకం పెట్టకపోతే డబ్బులేవి మాకు రావు, ఆ డబ్బు రాకపోతే కొత్త ఇల్లు కూడా కొనుక్కోలేము. ఇలా ఆలోచిస్తూ ఉండగానే రఘు ఫోన్ చేసి వాళ్ళని హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. అది విన్న అజయ్కి చాలా కోపం వచ్చింది. వెంటనే అజయ్, నువ్వు మామయ్య గారిని ఆసుపత్రికి తీసుకెళ్లడం ద్వారా నువ్వు హీరో అవ్వాలి అని అనుకుంటున్నావా? ఏం నిరూపించుకోవాలనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు. అప్పుడు రఘు ఒక్క క్షణం ఆలస్యమైనా సరే ఆయన ప్రాణానికే ప్రమాదం జరిగేది. ఆయన పరిస్థితి పూర్తిగా విషమించిపోయింది. నేనొచ్చేసరికే ఆయన స్పృహలో కూడా లేరు. మీకు ఆయన ఆరోగ్యం కంటే రిజిస్ట్రేషనే ఎక్కువ ముఖ్యమైన పనిలా కనిపిస్తోందే అని రఘు అనగానే అజయ్ కోపంగా, నీ వల్లే ఈరోజు మా పని ఆగిపోయింది, నువ్వు మధ్యలోకి వచ్చావు, లేదంటే ఈ పాటికి మా పని అయిపోయేది అని కోపంగా అజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత విక్రమ్ గారిని చెక్ చేస్తున్న డాక్టర్ బయటకొచ్చి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. ఆలస్యం అయి ఉంటే ఆయన ప్రాణం ఎప్పుడో పోయి ఉండేదని, 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని, అలా అబ్జర్వేషన్లో ఉంచితే గానీ ఏం జరుగుతుందో చెప్పలేమని చెప్పారు. 3 రోజులు హాస్పిటల్లో ఉంచిన తర్వాత ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్న తర్వాత విక్రమ్ గారిని ఇంటికి పంపించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి మునుపటి కంటే కాస్త మెరుగ్గానే ఉంది. విక్రమ్ గారిని అలా ఆసుపత్రిలోనే ఉంచేసి కూతురు, అల్లుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అజయ్కి ఆఫీస్లో పనులు ఉండడం వల్ల రఘునే ఆయన దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆయనకు పూర్తి సంరక్షణ, విశ్రాంతి అవసరమని డాక్టర్ చెప్పారు. అజయ్కి, అనూషకి వాటన్నిటి గురించి ఎలాంటి పట్టింపు లేదు. ఊర్లో భూమి అమ్మి డబ్బులు తీసుకోవాలన్న ఆలోచన మాత్రమే వారిలో ఉంది. విక్రమ్ గారిని ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి రఘు ఇంకా అనిత వాళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ విక్రమ్ గారి యోగక్షేమాలు, ఆయన గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. దీంతో అజయ్కి, అనూషకి చాలా కోపం వచ్చింది. వేరే ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. రిజిస్ట్రేషన్ పని వాయిదా పడడంతో అజయ్ ముఖంలో ఎప్పుడూ చిరాకు, కోపమే కనిపిస్తుంది. కొత్త రిజిస్ట్రేషన్ తేదీని నిర్ణయించిన తర్వాత అజయ్ కోపంగా విక్రమ్ గారితో, ఈసారి ఎలాగైనా సరే ఈ పని పూర్తి చేయాలి, ఎలాంటి ఆటంకమూ ఉండకూడదు, మీ వల్ల కొత్త ఇంట్లోకి ఎంతో తొందరగా వెళ్ళాలి అన్న మా ప్లాన్లన్నీ నాశనం అయిపోయాయి అని కూతురు, అల్లుడు అనగానే కూతురు, అల్లుడు అలాంటి ప్రవర్తన చూసి విక్రమ్ గారు ఆశ్చర్యపోయారు. చాలాసేపు ఆలోచిస్తూనే కూర్చున్నారు. ఆయన ఏం ఆలోచిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇంకొద్ది రోజుల్లో రిజిస్ట్రేషన్ పని ముగుస్తుంది. అప్పుడు విక్రమ్ గారు అజయ్ని, అనూషని తన దగ్గరికి పిలిచారు. బాబు అజయ్, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. ఈ భూమి అమ్మిన డబ్బుల్లో
1,00,00,000 మీ కొత్త ఇంటి కోసం ఇస్తాను, మిగిలిన డబ్బంతా నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పగానే, అదేంటి, మేము ఇంటి కోసం కొత్త ఫర్నిచర్ని, కార్ని కొనుక్కోవాలి అని అనుకున్నాము, ఆ మిగిలిన డబ్బుతోనే ఇవన్నీ చేయాలనుకున్నాము అని చెప్పగానే విక్రమ్ గారు, ఈ భూమిని నేను కష్టపడి సంపాదించాను, ఆ డబ్బుల నుంచి మీ ఇంటి కోసం కొంత డబ్బు ఇవ్వాలి అని అనుకుంటున్నాను, మిగిలిన డబ్బులు ఏం చేయాలో అది నేనే నిర్ణయించుకుంటాను, ఈ విషయాలన్నీ ఇక్కడితోనే వదిలేయడం మంచిది అని విక్రమ్ గారు చెప్పారు. ఆ తరువాత కాసేపటికి రఘు ఇంకా అనిత లోపలికొచ్చారు. అంకుల్, మీరు మమ్మల్ని పిలిచారట అనగానే విక్రమ్ గారు, అవును బాబు, నేను మిమ్మల్ని పిలిచాను, ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాల్సి ఉంది, రండి కూర్చోండి అని చెప్పి విక్రమ్ గారు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. రఘు తన సంభాషణ ప్రారంభించాడు. అంకుల్, మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఎలాంటి ఇబ్బంది లేదు కదా అంటూ అడుగుతూ ఉండగానే విక్రమ్ గారు, బాబు, నేను నా జీవితంలో చాలా కష్టాలు పడ్డాను, ప్రతి క్షణం నా కుటుంబం, నా కూతురు కుటుంబం యొక్క ఆనందం కోసమే జీవించాను, కానీ ఇప్పుడు నేను జీవితంలో ఆఖరి దశలో ఉన్నాను, నా దృష్టి మసకబారింది, కానీ అబద్ధాలు, సంబంధ బాంధవ్యాల యొక్క నిజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, స్వార్థపూరిత బంధాలన్నీ చక్కగా కనబడుతున్నాయి, నేను భూమి నమ్మిన డబ్బును 2 కోట్ల రూపాయలు మాత్రమే నా కూతురికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, మిగతా 3 కోట్లు నా దగ్గరే ఉంచుకుంటాను, ఇక నేను నా కూతురు అల్లుడితో ఇక్కడ ఉండాలనుకోవడం లేదు అని చెప్పగానే అజయ్, మీరు తొందరపడుతున్నారు మామయ్య గారు అన్నాడు. అప్పుడు విక్రమ్ గారు చెయ్యి పైకెత్తి, అజయ్, మీ అవసరాలు ఏంటో నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు మీకు చేయగలిగిందంతా చేశాను, మిగిలిన డబ్బులు మాత్రం నా దగ్గరే ఉంచుకుంటాను, ఒక తండ్రి తన కూతురింట్లో ఎంతకాలం ఉండగలడు, కాబట్టి నేను ఇప్పుడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పగానే అనూష వెంటనే, అయినా ఊర్లో ఒంటరిగా ఎలా బతుకుతావు నాన్న అంది. అప్పుడు విక్రమ్ గారు, నేను గ్రామంలో ఉండాలని అనుకోవడం లేదు, జీవితాంతం రఘు ఇంకా అనితనతోనే గడపాలని నిర్ణయించుకున్నాను, నాకు కొడుకు కోడలు లేరు అని నేను అనుకున్నాను, కానీ భగవంతుడు నాకు రఘు రూపంలో ఒక కొడుకునిచ్చాడు, రఘుని అనితని నేను నా సొంత కొడుకు కోడలుగానే భావిస్తున్నాను అంటూ మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు విన్న రఘు అనితల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు విక్రమ్ గారు, మీ ఇద్దరూ నా కోసం నిస్వార్థంగా ఆలోచించారు, నా ఆరోగ్యం గురించి ఆరాటపడ్డారు, నా యోగక్షేమాలు చూసుకున్నారు, నాకు నిస్వార్థంగా సేవ చేశారు, అందుకే భూమి నమ్మగా వచ్చిన మిగిలిన డబ్బుని నేను మీ ఇద్దరికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, ఇది వారి హక్కు, ఇప్పుడు వాళ్ళిద్దరూ అద్దె ఇంట్లో కాకుండా సొంత ఇంట్లో ఉంటారు, నా మరణానంతరం గ్రామంలో ఉన్న నా ఇంటి మీద కూడా రఘుకి మాత్రమే హక్కు ఉంటుంది, నేను చనిపోయాక నా చివరి కార్యక్రమాలు రఘునే చెయ్యాలి అని మాట్లాడుతూ ఉండగానే రఘు విక్రమ్ గారి చేతులు పట్టుకొని, అంకుల్, మీరు మాతో ఉండాలనుకుంటే నాకు చాలా సంతోషం, కానీ ఇందులో డబ్బు ప్రస్తావన మాత్రం తీసుకురావద్దు, మన సంబంధాలని డబ్బులతో ముడిపెట్టొద్దు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విని విక్రమ్ గారు చాలా సంతోషించారు. అయితే అజయ్ ఇంకా అనూష మాత్రం డబ్బు మొత్తం ఎలాగైనా కాజేయాలని ఆరాటపడుతూ ఉన్నారు. అప్పుడు అజయ్, సరే పోనివ్వండి మావయ్య గారు, మీ ఆస్తంతా మీ కూతురికే కదా చెందాల్సింది, వాళ్ళు వద్దంటున్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా దారాదత్తం చేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళని బ్రతిమాలి మరీ వాళ్ళకి డబ్బు అంటగట్టాల్సిన అవసరం ఏముంది అనగానే విక్రమ్ గారు కఠినమైన స్వరంతో, అజయ్, నీకు ఇది అర్థం కాకపోవచ్చు, డబ్బుతో సంబంధాలను ఎప్పుడూ కొనలేము, అనిత నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది, రఘు కన్న కొడుకు కంటే ఎక్కువ బాధ్యతగా నా పట్ల వ్యవహరించాడు, ఈ డబ్బులు పొందడం వారి హక్కు, దీనిపై చర్చ ఇంకా జరగడానికి వీల్లేదు అని చెప్పి విక్రమ్ గారు తన సామాన్లు సర్దుకోవడానికి అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిపోయారు. విక్రమ్ గారు తన జీవితాంతం అనిత ఇంకా రఘులతోనే కలిసి ఉన్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.